ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. ఓకే, మీరు గతంలో మీరు ఆ ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఉంటే మీరు వైఎస్ఆర్ బీమా పథకం ఇంకో బీమా పథకం పేరు పెట్టుకుంటే పాలసీ పేరు మారుద్ది కానీ పాలసీ కంటిన్యూ అవుతానే ఉండాలి. ఈ రోజున మొత్తం బీమా పథకాన్ని అసలు ముందుకు పనిచేయట్లేదు. ఉదాహరణకి బీమా పథకానికి ఎంత మంది వచ్చారంటే ఈ రోజున మా బీమా అందట్లేదు అనేది దాన్ని మీకు వివరిస్తాను. గతంలో 2015-19లో 3,000 కోట్లు 25 లక్షల కుటుంబాలకి పరిహారం వచ్చింది. 2019-22లో వీళ్ళు ఇచ్చిన బీమా దాదాపు 3 సంవత్సరాలకి 65 కోట్లు 3,375 మందికే పరిహారం చెల్లించారు ఇప్పుడు దాకా. ఇంకా ఇది ఎంత చెల్లించారు? 145 కోట్లు ప్రీమియం చెల్లించారు. చెల్లించి వాళ్ళు కట్టింది ఈ రోజుకి 65 కోట్లు చెల్లించారు. చాలా వేలాది మంది బీమా ఇవ్వాల్సి వస్తే 3,000 మంది పైచిలుకు బీమా ఇవ్వాల్సి వస్తే ఈ రోజుకి ఇవ్వట్లేదు. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఈ రోజుకి. ఇది ఎవరు అడిగేవారు లేరు. వాళ్ళు అందరూ వచ్చి అడిగేది కనీసం మీరు చెప్పండి, మా బాధని చెప్పండి, మీ గళం మా బాధల్ని మీ గళం ద్వారా వినిపించండి, జనసేన గళం ద్వారా వినిపించండి అని. మరి ఇటు వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు. గతంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేది ఒక వచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారనుకుంది. ఇస్తే మధ్యలో మళ్ళీ ఒక దళారిని పెట్టారు. క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రులు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ప్రభుత్వ శాఖ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. గతంలో ఇవేమీ లేకుండా ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేసేవాళ్ళు. ఈ రోజున మళ్ళీ మధ్యవర్తిని పెట్టి దానికి సంబంధించిన మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ అవసరం లేని ఒక మధ్యవర్తిని పెట్టి ఆ ఫండ్ ఎటు వెళ్ళిపోతుందో వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు, పరిహారం రావట్లేదు. వాళ్ళు నిజంగా ఒక్కొక్కళ్ళు ఇంటిలో బాధలు చూస్తూ ఉంటే కన్నీళ్ళు, కష్టాలు, అన్యాక ఎక్కడో భర్త చనిపోయి, భార్య చనిపోయి, జబ్బులు వచ్చి ఇలాంటి టైంలో చిన్న ఉపశమనం ఒక జనసేన ద్వారా మా వాళ్ళు ఎవరన్నా చిన్నపాటు జరిగిపోతే మేమే 5 లక్షలు ఇస్తున్నామే, ప్రభుత్వం దగ్గర ఇన్ని లక్షల కోట్లు ఇంత అభివృద్ధి అని చెప్తా ఉన్నారే, కనీసం మీరు ఒక 5 లక్షలు ఇవ్వలేరా? 5 లక్షలు ఇవ్వమని చెప్పట్లే. కనీసం వాళ్ళకి రావాల్సిన పరిహారం కూడా మీరు ప్రయత్నం చేయకపోతే ఎట్లా? ఏదన్నా మాట్లాడితే ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతూ బూతులు మాట్లాడతారు తప్ప, లేదంటే కేసు సంపదని విచిత్రంగా చాలా వాడతారు. మాకు చాలా కేసు సంపదను అలా పీకోకుండా మళ్ళీ కేసు సంపద ఉన్నది మొత్తం పోతుంది. కేసులు చాలా జాగ్రత్త, వయసు వచ్చే కొద్ది ఊడిపోతూ ఉంటాయి. అందుకని ఎక్కువ కేసులు వాళ్ళు తెంపేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి.